అసలు తేడా వస్తే కూడా ఇంత గొడవలు అయితే కూడా తెలిసి కూడా వీళ్ళకి చాలా అంటే భయంగా ఉన్నారు, నిరాశ నిస్పృహలు ఉన్నారు. చిన్న వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మనందరికీ అంటే పెద్ద దిక్కు అశోక్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వేదికను నిజంగా ఒకటి అరేంజ్ చేసి మీటింగ్ చేసినందుకు అశోక్ సార్ కానీ మిగతా మీటింగ్ సభ్యులందరికీ కూడా చేసినటువంటి అడ్వకేట్ చిల్లర రమేష్ సార్ గారిని వేదిక పైకి. రమేష్ సార్ అడ్వకేట్ ఉన్నాడు అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు. నిజంగా సార్ మీకోసం ఇక్కడ దాకా వచ్చినందుకు మీరు నిజంగా క్లాస్ చేశారు. అదేవిధంగా అరుణన్న కావచ్చు, లేకపోతే మీరం కావచ్చు, మిగతా సభ్యులందరూ కూడా అంటే మీకోసం వాళ్ళు పాపం వాళ్ళ ఎవరికి జాబ్లు అవసరం లేదు, అయినా కానీ వచ్చిందంటే మీ సమస్యను కూడా వాళ్ళ సమస్యగా భావిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికైతే రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ బల్మూరు వెంకటని వచ్చినా కానీ మీద మీద పడకుండా చెప్పాల్సిన విషయాలు క్లియర్గా వినతి పత్రాలు ఇవ్వండి, అన్నీ చెప్పండి, కానీ డింగా చేయొద్దని మీ అందరికి కోరుకుంటూ మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మనం ఆల్రెడీ డిస్కషన్లో మన ఎలక్షన్ ముందు అందరం కూడా ఒకటే మాట్లాడుకున్నాం. ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు జరుగుతున్న యుద్ధం కాదు, బీఆర్ఎస్కు బీజేపీకి జరుగుతున్న యుద్ధం కాదు, ఇది నియంతకు నిరుద్యోగులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మనం ప్రకటించినాం. నిజంగానే నిరుద్యోగులలో ఇంత శక్తి ఉంటుందా అంటే రిజల్ట్ వచ్చినాక మేమే షాక్ అయినాం. అంటే మీ దగ్గర ఈ ప్రపంచంలోనే అత్యంత నియంత్రణ దత్తెదించే శక్తి ఉంది. ఇక్కడున్న ఒక్కొక్క నిరుద్యోగి ఈ ప్రపంచాన్ని నేనే శక్తి ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు పోవద్దు. నియంత్రణ దత్తెదించే టైంలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చెల్లె నాకు ఉద్యోగం రాకపోయినా సరే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడతా, ఉద్యోగం అంటే కానిస్టేబుల్ టీచర్ జాబ్ గ్రూప్స్ కాదు, ఎమ్మెల్యే కూడా ఒక జాబే అని చెప్పి కొల్లాపూర్లో నోటిఫికేషన్ కు నామినేషన్ వేసిన బరెలక్క మన అందరికి ఆదర్శం. ఈరోజు మీకోసం బరెలక్క వచ్చిందంటే మీరు అందరూ క్లాస్ పెట్టాలి. అంటే మీకు ఎందుకు చెప్తుంది ఇవన్నీ అంటే మనము అయిపోయింది ఇట్లా ఇట్లా డింగ్ కాదు. చెప్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనోడు అంటే గ్రౌండ్ మీరు కానిస్టేబుల్ జాబ్ అనేది తక్కువ అంచనా వేయడం కాదు, టీచర్ జాబులు కాదు, కానీ మనం భవిష్యత్తులో నేను ఏం చెప్తున్నా అంటే ప్రాణం ఉన్నంత వరకు తెగించి కొట్లాడదాం కానీ తేడా వస్తే మీరందరూ కూడా రేపు అసెంబ్లీలోకి పోయే పరిస్థితి రావాలనేది నా కోరిక తప్ప మీరు అంటే లాంగ్ జంప్ చేసిన వాళ్ళని కానీ హై జంప్ చేసిన వాళ్ళని తక్కువ చేయడం అనేది మన ఉద్దేశం కాదు. సరే డైరెక్ట్ పాయింట్ పోతాం. ఒకటైతే నిజమండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మనం ఇట్లా సభ పెట్టుకునేటోళ్ళమా? కాబట్టి మనం మొదటి సక్సెస్ అయినమా కాలేనా? కాబట్టి దీనికి మీరందరూ విజేతలు. ఇక్కడ మీరందరూ విజేతలు. కేసీఆర్ ఓడించింది ఏ రాజకీయ నాయకుడు కాదు, ఇక్కడున్న నిరుద్యోగులే. ఒక్కొక్కరు 100 ఓట్లు. మనం అన్నాం ఒక్కొక్కరిని కాదు, ఒక్కరికి చెప్తే 1 రన్ కొట్టినట్టు, 100 మందికి చెప్తే 100 రన్లు కొట్టినట్టు, సెంచరీ కొట్టినట్టు అని చెప్తే మీరు అంత శక్తితో చేసినారు. సరే వచ్చిన తర్వాత కూడా 60 రోజులలో వీళ్ళు వినతి పత్రాలు అయితే తీసుకుంటున్నారు. ప్రజాభవన్కి వెళ్ళినాం, నేను జీవో 46 బాధితుల కోసం ప్రజాభవన్లోకి వెళ్ళినాం. టీచర్ వాళ్ళకి కూడా నిజానికి మనకు అనుకున్నంత సంతోషం లేదు, కొంత నిరాశ ఉంది. బట్ కేసీఆర్ ఉంటే మాత్రం ఇది కూడా ఉండకపోతుండే. మాకు ఒక్కటే అంటే నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. జీవో 46 బాధితులు ఎంతమంది ఉన్నారు? మొత్తం మీరు జీవో 46 బాధితులు సార్. టీచర్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? టీచర్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? గురుకుల పోస్టులు, ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు మీరు. ఓకే రైట్. ఇంకా స్పెషల్ టీచర్ జాబ్స్ అని ఉంది, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళకి అంటే మరి గురుకుల జీవో 46 వాళ్ళే ఎక్కువ వచ్చారు. మరి నెక్స్ట్ అడ్వకేట్ సార్ వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. ఈవెన్ ఏఈ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాలి. అదే ఇప్పుడు మేము ఒకటే గవర్నమెంట్ మరి బల్మూరు వెంకటని వస్తున్నాడు, అది మరి ఈ మీటింగ్ పెట్టి దీంతోనైతే జస్ట్ మాట్లాడుకోవడానికి ఒక వేదికగా మనకు ఉపయోగపడుతుంది. కానీ భవిష్యత్తులో మనం ఏమంటున్నామంటే
ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ లాంటివి పెట్టినట్టు నిరుద్యోగుల తరఫున కూడా ఒక కార్పొరేషన్ ఉండాలి. ఆ కార్పొరేషన్ ఒక చైర్మన్ ఉండాలి. ఆ చైర్మన్ అథెంటిక్ అయి ఉండాలి. ఒక నిరుద్యోగ వృద్ధి చేయడానికో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికో కాదు, అట్లీస్ట్ నిరుద్యోగుల కష్టం వస్తే చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వానికి ఒక వారధిగా కూడా ఆ నిరుద్యోగ కార్పొరేషన్ చైర్మన్ లాంటి ఒకటి పెట్టాలి. ఇక్కడ ఉన్న నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఇస్తే అథెంటిక్ ఉంటుంది. ఈరోజు ఈ సమావేశం పెట్టినాం, కొద్దిమంది గవర్నమెంట్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు, కానీ ఇది తెలిసి గవర్నమెంట్ అథెంటిక్ కానీ నేను అనుకోవట్లేదు. మీ నిరుద్యోగుల మీద ప్రేమ ఉండి వీళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు కానీ, అశోక్ సార్ కానీ, మరి సార్ కానీ, రమేష్ శ్రీను చరణ్ కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా మీ మీద ప్రేమతో వచ్చిర్రు. మన అందరం కూడా అంటే ఒక డిస్కషన్ చేద్దాం. మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఒక డిసప్పాయింట్ ఉంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి పట్ల కూడా. ఏంటంటే సినిమా సెలబ్రిటీలను కలిసే టైం ఉన్నప్పుడు మా నిరుద్యోగుల తరఫున కూడా కొన్ని కలవచ్చు కదా.